నా పాముకి ఎప్పుడు బాగవుతుందో కాల్ సిట్టు ప్రాబ్లం, షూటింగ్ కి ప్రాబ్లం, కాల్ సిట్ కి ప్రాబ్లం. అరే అల్లా, ఇప్పుడు ఏం చేయవలే? ఆ బెట ఆ బెట పాపి పడుకో, డాక్టర్ గారు మంచి మందు ఇస్తారు. డాక్టర్ గారు ఏంటండి ప్రాబ్లం? మా బుజ్జిగాడికి అజీర్తి చేసింది. నహి కాతా. మీ బుజ్జిగాడికి అజీర్తి చేస్తే ఇక్కడ కదయ్యా, అవతల మనుషుల ఆసుపత్రి ఉంది, అక్కడ తీసుకెళ్ళు. బుజ్జిగాడు అంటే మనిషి కాదు సార్, ఇది. అయితే తీసుకెళ్ళిపో. ఏమిటయ్యా నీ గోలా? డాక్టర్, ఇది నా పాము సార్. సినిమాలో యాక్ట్ చేసింది. ఓహో. ఈత కొట్టింది, టైపు కొట్టింది, విలన్స్ కూడా కొట్టింది, హీరో హీరోయిన్స్ లో పెట్టింది. అంతే. జనం అంతా చప్పట్లు కొట్టారు. అప్పటి నుంచి దిష్టి తగిలి పాలు తాగదు, గుడ్డు తినదు. ఇది రాకపోతే చిరంజీవి సారు షూటింగ్ రానున్నారు. ఏదైనా కష్టమంది ఇవ్వండి సార్. ఏది నోరు తెరు. నువ్వు కాదయ్యా పాము. నాగరాజు నోరు తెరవమ్మా. అజీర్తి దీనికి కాదు, అజీర్తి చేసిన కప్పనిది తింది. ఇప్పుడు నేను రాసిచ్చే మందులు రోజుకు 3 సార్లు కోడిగుడ్లో కల్పించాయి. గుడ్డు తిందు సార్. గుడ్డు నువ్వు తిని మందు దానికి ఇచ్చాయి. అచ్చా. బిల్లు మాత్రం వాడికి. మరి నా టిప్పు టిప్పా? ఇదిగో చిన్న పాము ఉంచుకో. వస్తావా? వస్తానండి. ఎంత ఇవ్వమంటావయ్యా? 5 ఇప్పించండి బాబు. ఏమిటంతా? ఇవ్వను. 5 రూపాయలు ఇస్తాను. అదేం కుదరదండి, 5 రూపాయలు ఇవ్వాల్సిందే. అంత ఇచ్చుకోలేనయ్యా, 5 ఇస్తాను, తీసుకో. అంటే సెమిటోని కదా అని చెప్పి డబ్బా ఇస్తున్నారేంటి? నాకు చెవుడుందని నీకు అర్థమైపోయిందా? నువ్వు అరిచికి పెట్టిన 5 కంటే పైసా కూడా ఎక్కువ ఇవ్వను. ఇగో 5 రూపాయల కంటే 1 పైసా తక్కువైనా నేను తీసుకోను బాబు. 5 రూపాయలు ఇస్తాను. 5 ఇయ్యాల్సిందే. 5 ఇస్తాను. 5 ఇయ్యాల్సిందే. 5 ఇయ్యాల్సిందే. రేయ్ చలం, కులసాగా ఉన్నావా? ఏమిట్రా, ఏమిటి గోలా? వీడు 2 సంచులు రిక్షాలో పెట్టినందుకు 5 రూపాయలు ఇస్తానంటే తక్కువని పోటాడుతున్నాడు. అది కాదండి, ఇంత సామాను మోసుకొచ్చి 5 రూపాయలు ఇమ్మంటే కుదరదంటున్నాడండి. నువ్వు ఇస్తానని 5 వాడు కావాలంటున్నాడు. ఏమిటి మీ ఊరాడని వెనక వేసుకొస్తున్నావా? 5 కంటే పైసా కూడా ఎక్కువ ఇవ్వను. నువ్వు అడిగిన 5 ఇస్తానంటున్నాడే వాడు. కరెక్టే. అదేంటయ్యా, పొరుగురు వెనకేసుకొస్తున్నావు? నేనే ఎక్కువ అడగలేదు, 5 అడిగాను అంతే. కదా చూసారా బాబు, తమరు చెప్పబట్టి ఇప్పుడు ఇచ్చాడు. ఓకేనా? నువ్వు ఇచ్చావు కాబట్టి నోరు మూసుకుపోయాడు. అరగంట నుంచి ప్రాణాలు తోడేస్తున్నాడు రా. సరే, ఏమిటిలా వచ్చావు? ఏమిటి ముందు మాట్లాడుకోలేదురా, అందుకనే వాడుకో. ఏమిటిలా వచ్చావు విశేషం? తెలియరావయ్యా. ఎవరికే? ఎవరికేం జరిగిందబ్బా? కొంపదీసి మా కొత్త అత్తగారు ఏమైనా అదే జరిగితే ఇక నుంచి ఇంట్లో దీన్ని ఊరుకోబెట్టలేదు కావాలి. ఏలుముద్ర బాబు, ఏలుముద్ర. అట్టుకొచ్చిన అదోవాటు మళ్ళీ ఏలుముద్ర ఒకట. నేను ఎట్ను వెళ్ళిపో. వెళ్ళిపో. శుభవాని కోడి పుంజును కొందామని బయలుదేరితే ఈ శకునం ఎదురొచ్చింది. ఇందులో ఏటుందో ఇప్పుడు ఇది ఎవరి చేత చదివించుకోవాలో మా చెడ్డ సావు వచ్చింది. అమ్మా దా బావా, ఈ 4 సమయానికి వచ్చావు. నిన్నే దా బావా. రక్తపోటు తగ్గినట్టుంది నీకు, ప్రశాంతంగా ఉన్నావు. పేపర్ వచ్చింది, చదువుకున్నావా? తర్వాత చదువుకున్నావు. ముందు టెలిగ్రామ్ ఏంటో చదువు. టెలిగ్రామా? రంగారావు కమింగ్ మార్నింగ్ ట్రైన్ స్టాప్. ఏముంది, తెలుగులోనే ఇచ్చాడు. రంగారావు పొద్దున బండిలో వద్దామనుకుని స్టాప్, రావట్లేదు. బోని సెండ్ కార్ టు స్టేషన్. స్టేషన్ కి బండి పంపటం స్టాప్. వద్దు. రానప్పుడు మనం ఎందుకు పంపుతాం? పంపద్దు. ఈ మాత్రం దానికి టెలిగ్రామ్ ఎందుకయ్యా? గుండెలు అవిసిపోయినాయి నాకు. కుర్రతనంలే. సరేగాని పేపర్ చదవనా? ఇప్పుడే గుండు కుదిరి పడింది. ఈ ఆడకి నన్ను బాధ పెట్టు. బాబు వెళ్ళిపో. ఇదిగో నా టెలిగ్రామ్. ఎనపెట్లో రాసుకో. వాళ్ళ ఫేస్ చూసావా? కాలిపేరు కాకరిపోతుందా? మాయా మాయా ఎక్కడా? ఇక్కడ. మనకి టపాసులు అంటే దడ, తారాజం అంటే వణుకు. నువ్వు వేసేయి. తారాజం నెంబర్ 1 ఫస్ట్ తెలిగిందిరా అల్లుడు. ఎరగ తీస్తా.
దెబ్బతో నువ్వు అవుటే. ఇదేట్రా రోజు చూస్తే నీలాగా ఉంది, ఎలిగిస్తే తుస్సుమంది. సేమ్ నీట్ అయిపోయా. అరొకో వినబడుద్ది. వెలిగించు, ఇంకో టపాస్ వెలిగించు. వేస్తా, ఇంకోటి వేస్తా. అయిపోయావు. ఇది పుసిపుస్తేనా అంటే మీ చెల్లెలు టైప్ అన్నమాట. పర్లేదు, ఇంకోటి వెలిగించు. వేస్తా. ఈ దెబ్బతో ఈ కాళ్ళని మొత్తం అదిరిపోయి ఆటం బాంబేస్తా. నువ్వు చాలు ముసుకా. ఇది చూస్తేనా ఓల్డ్ స్టాక్ కదా, అందుకే పేర్లేదు నీ ఫేట్ లాగా. అసలు ఇది ఏ సంవత్సరంలో చూద్దాం ఉండు. ఓ 1946 బిఫోర్ ఇండిపెండెన్స్. ఇంకేం పేలుద్ది మీ అమ్మ టైపు. ఈ అమ్మ కడుపు మాడా తీరిందా? కాఫీ ఇస్తున్నావా లేదా? కాఫీ ఇమ్మని. అయ్యి బాబు దెయ్యం. అరవకండి, దెయ్యం లేదు, భూతం లేదు. నేను పంకజాన్ని. నువ్వా తల్లి? పొద్దున్నే మొదలెట్టావా బ్యూటీ చిట్కాలు? నా మొహం మీద కాస్త కాఫీ చుక్కలు పోయివే. కాఫీ భలే ఛాన్సులే. లలలా లలలా. ఏమిటే పొద్దుటి నుంచి కాఫీ కాఫీ అని కాకిలా అరుస్తుంటే ఖాళీ చేతులతో వచ్చావు? ఓ ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తుందంటే కోల్డ్ కాఫీ ఇస్తుంది అనమాట. తమరికి మామూలు కాఫీ టేస్టే సరిగ్గా తెలీదు, ఇక కోల్డ్ కాఫీ తాగుతారా? నేను 500 ఇచ్చాను, ఏం చేసావు? బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఫేషియల్ చేయించుకున్నాను. అందుకే ఆ బెడ్రూమ్ లో లైట్ టపాల్ పేలిపోయింది. మన బ్యూటీ చూడలేక. పొగిడింది చాలు గాని ఇందులో క్యారెట్ ముక్కలుండాలేవి? తెలీదు. టమాటా ముక్కలుండాలి, అవేవి? నాకు తెలియదు. ఇంకేం తెలుసు మీకు? తినడం తప్ప. ఈ ఇంట్లో నాకంటే తిండిపోతు ఇంకోటి ఉన్నాడనే విషయం మర్చిపోతున్నావు. ఆ విషయంలో నీకు ఆడికి తేడా లేదు. నీకు సోకులు గోల, ఆడికి తిండి గోల, నెల అయ్యేసరికి నాకు అప్పులు గోల. చూడండి, మిమ్మల్ని మీరు ఏమైనా అనుకోండి, అంతేకాని నా చిట్టి తండ్రి పండుని గురించి ఏమైనా అన్నారో నాకు కాలిపోద్ది. వాడు భీముడు వంశంలో పుట్టినవాడండి. భీముడు అంత గొప్పవాడవుతాడు. ఇందులోనా? ఆడు పచ్చికాయ కూరలే పిచ్చి పిచ్చిగా తినేస్తున్నాడు. రేపేళ్ళుండో కిటికీలు దూలాలు కూడా పీక్కు తినేస్తాడేమో. ఏం చేస్తున్నారో వారు.